మనకి సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాంగో. అండ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటారు మ్యాంగోని. కానీ మనందరం మ్యాంగోని చాలా బ్లేమ్ చేస్తూ ఉంటాం. షుగర్ ఎక్కువ అవుతదని, లేకపోతే వెయిట్ గెయిన్ కని, అండ్ దానివల్ల కిడ్నీస్‌కి ఎఫెక్ట్ అవుతాయని, ఇట్లా ఎన్నో రకాలైన బ్లేమ్స్ మనం మ్యాంగో మీద వేస్తూ ఉంటాం. కానీ నిజానికి చూస్తే గనక మ్యాంగో వల్ల మనకి ఎన్నో మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్నో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మ్యాంగో ఒకటి ఎందుకు మనకి అంత హెల్తీ ఫ్రూట్ అండ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా ఎందుకంటామనంటే, దాంట్లో ఎన్నో రకాలైన మంచి వైటమిన్స్, మినరల్స్ అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి, ఇది చాలా న్యూట్రిషనల్లీ బెనిఫిట్. అండ్ మనకి ఇది పర్టిక్యులర్ సీజన్‌లో దొరుకుతది కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ ఫ్రూట్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. సో, మ్యాంగోని ముఖ్యంగా మనం ఏంటి అనంటే, ఎంత తినాలి? దట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మ్యాంగో చాలా టేస్ట్ ఉంటది కాబట్టి ఓవర్ ఈటింగ్‌కి చాలా ఛాన్సెస్ ఉంటది. యూజువల్‌గా మనం యాపిల్ గానీ, వేరే ఫ్రూట్స్ చూస్తే ఒక ఫ్రూట్ తినగానే మనం ఆపేస్తూ ఉంటాం. కానీ మ్యాంగో అనేసరికి చాలామంది రోజు 3 తింటుంటారు, 4 తింటుంటారు. అంటే ఇది చాలా పర్టిక్యులర్ సీజన్‌లోనే ఉంటది కాబట్టి దీన్ని ఎక్కువ ఓవర్ ఈటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటది కాబట్టి, దానివల్ల క్యాలరీస్ ఎక్కువ కన్జంప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని మ్యాంగోలో ఉండే పర్టిక్యులర్ క్యాలరీస్ మనకి రెగ్యులర్ ఫ్రూట్స్‌తో పాటు కంపేర్ చేస్తే చాలా వరకు 120-130 కిలో క్యాలరీసే ఉంటాయి. కాకపోతే దాన్ని మనం కంట్రోల్‌గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మ్యాంగోస్ తినొచ్చా అని చాలామంది మ్యాంగోస్ బ్యాన్ చేయాలి అని అంటుంటాం. కానీ మ్యాంగోస్‌లో చాలా వరకు దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. తర్వాత దాంట్లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కంపేర్ టు చూస్తే చాలా వరకు లో గ్లైసెమిక్ ఇండెక్సే. కానీ దాన్ని మనం ఎక్కువ తింటే గనక షుగర్స్ ఎక్కువ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఆల్రెడీ అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్ ఉండి షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, కంట్రోల్‌లో లేని వాళ్ళు మ్యాంగోస్ తింటే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, దాన్ని పోర్షన్ కంట్రోల్ చేసుకొని ఒక స్మాల్ పీస్ ఆఫ్ మ్యాంగో, 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగో తీసుకుంటే గనక చాలా వరకు దానివల్ల షుగర్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి మ్యాంగోతో పాటు రైస్, తర్వాత దాంతో పాటు ఇంకా ఏదన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కలిపి తింటే గూడా షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి మ్యాంగోస్ నైట్ టైమ్ తింటే గూడా షుగర్స్ ఎక్కువ శాతం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందువల్ల మ్యాంగోని మామూలుగా మనం ఫ్రూట్స్ తినే టైంలో లైక్ మిడ్ మార్నింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మధ్యలో, తర్వాత కంట్రోల్ పోర్షన్‌లో తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటి మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 1 పీస్ ఆఫ్ మ్యాంగో తీసుకోవడం వల్ల మనకి ఇమ్మీడియేట్ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉండదు. కాపోతే ఓవర్ ఈటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మ్యాంగోలో కాబట్టి, మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే తప్ప మ్యాంగో తీసుకోవడం మంచిది. ఇంకొకటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గూడా, ఎందుకంటే మ్యాంగోలో చాలా వరకు 300 ఎంజీ పొటాషియం ఉంటుంది. సో, అందువల్ల చాలా వరకు మనం హై పొటాషియం ఫ్రూట్స్ ఎవరైతే కిడ్నీ డిసీజ్‌తో బాధపడేవాళ్ళు, సీకేడీ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి చాలా వరకు పొటాషియం రిస్ట్రిక్టివ్ ఫుడ్స్‌నే మనం ఇస్తూ ఉంటాం. సో, అందువల్ల మ్యాంగోలో గూడా ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది కాబట్టి, ఇది చాలా వరకు ఈ కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళు గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్‌ని చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసుకోవడం చాలా వరకు మంచిది. కాకపోతే ఎప్పుడైతే మనకు పొటాషియం లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటే, అది గూడా ఇక్కడ గూడా పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కొంచెం ఫ్రూట్ తినడం వల్ల మనకి చాలా వరకు ఫ్రూట్ తిన్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ దాని యొక్క బెనిఫిట్స్ కూడా లభిస్తాయన్నమాట. ఇంకొకటి చాలా వరకు ఈ ఓవర్ ఈటింగ్ అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళు గూడా ఈ ఎక్కువ హై క్యాలరీ ఉంటాయి కాబట్టి కొన్ని ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేయాల్సొస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో గూడా ఈ మ్యాంగో ఫ్రూట్స్ చాలా వరకు స్వీట్‌గా ఉండడం, టేస్ట్ ఉండడం వల్ల ఓవర్ ఈటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అందువల్ల మ్యాంగోని మనం ఎంతవరకు పోర్షన్ కంట్రోల్‌లో తీసుకుంటే, ఈ వెయిట్ రిడక్షన్ వాళ్ళు గూడా చాలా వరకు దీన్ని వాళ్ళ యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ శాతం ఇంక్లూడ్ చేసుకోకుండా చాలా వరకు కంట్రోల్‌గా తీసుకోవాలి. అండ్ దీనిలో ఎక్కువ ఫైబర్, తర్వాత దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, బీటా క్యారోటిన్, తర్వాత మంచి ఫైబర్ దీంట్లో ఉంటుంది కాబట్టి, ఇది చాలా వరకు అందరికీ గూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. పిల్లల్లో ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో, తర్వాత చాలా వరకు యాక్టివ్‌గా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, తర్వాత వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి,
దీన్ని చాలా వరకు వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో సమ్మర్‌లో ముఖ్యంగా దొరుకుతది కాబట్టి దీన్ని పిల్లలకి చక్కగా వాళ్ళ ఆహారంలో మీరు ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్‌తో పాటు మ్యాంగోని కూడా ఇంక్లూడ్ చేయటం మంచిది. అలానే ఏజ్డ్ ఉన్న వాళ్ళు గానీ, తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు గానీ వీళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి అలర్జిక్ ఉంటుంటారు. వారిలో ఈ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా వరకు స్కిన్ అలర్జీ రావడం, లేకపోతే ర్యాషెస్ రావడం, అంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ థర్మోజెనిక్ ఫ్రూట్ కాబట్టి ఈ హీట్ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ హీట్ ఉన్న బాడీస్ కానీ, కొంతమందికి అలర్జిక్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. అండ్ అదర్‌వైజ్ మనకి ఈ మ్యాంగో ఫ్రూట్స్ అన్నది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, దీనిలో మనకి ముఖ్యంగా ఉండే మంచి విటమిన్స్, మినరల్స్, తర్వాత చాలా వరకు ఈ ఫ్రూట్ మనకి ఈ పర్టిక్యులర్ సీజన్‌లో దొరుకుతది కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం. దెన్ పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం తక్కువ క్వాంటిటీలో దీన్ని తీసుకొని గనక కంట్రోల్డ్‌గా ఉండగలిగితే గనక దీన్ని ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గానీ, కొలెస్ట్రాల్స్ కానీ, బీపీ ఉన్న వాళ్ళు గానీ అందరూ గూడా ఈ ఫ్రూట్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీన్ని చాలా వరకు ఒక హెల్తీ ఫ్రూట్‌గానే మనం తీసుకొని ఈ సీజన్‌లో ముఖ్యంగా ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు మంచిది.